ఒకసారి సిచ్యువేషన్ ఊహించుకోండి. మీరు ఉదయం లేసారు, మీ 2 వీలర్ లేదా 4 వీలర్ వేసుకుని వెళ్తుండగా ఒక చోట ఆగారు. అయితే మీరు పెట్రోల్ కొట్టించడానికి ఆగలేదనమాట. మిమ్మల్ని పోలీసులు ఆపారనమాట. కారణం ఏంటంటే మీ దగ్గర PUC సర్టిఫికేట్ లేకపోవడం వల్ల. సో ప్రెసెంట్ ఢిల్లీలో ఒక పరిస్థితి ఎలా ఏర్పడిందంటే గనక పెట్రోల్ వాహనాలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ దగ్గర PUC సర్టిఫికేట్ లేకపోతే గనక ఫైన్లు వేస్తున్నారు. ఈవెన్ ఢిల్లీ నుంచి ఆ వాహనాలు పంపించేస్తున్నారు కూడా. ఇలా 2020 సంవత్సరంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఏకంగా 3700 ఫైన్లు వేశారనమాట. ఇలాగ PUC సర్టిఫికేట్ లేని కారణంగా. అలానే సుమారుగా 570 వాహనాల్ని ఢిల్లీ బార్డర్స్ నుంచి పంపించేశారన్నమాట. ఇలాగ PUC సర్టిఫికేషన్స్ కాకుండా సరైన నార్మ్స్ ఫాలో అవ్వడానికి కారణంగా. అయితే ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది ఒక వార్నింగ్ కాదనమాట. ఇది ఒక రెస్పాన్స్ అనే మనం భావించవచ్చు. ఇది ఒక సజెషన్ కింద కూడా భావించవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో మన ఎలక్ట్రిక్ వాహనాల్ని వద్దనలేని పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ అనేది వస్తుంది? కాలుష్యానికి ఎగ్జిస్టింగ్ ఉన్న వాహనాలకి ఏమైనా సంబంధం ఉందా? పూర్తి సమాచారాన్ని కూడా ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం AQI గురించి తెలుసుకుందాం. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఒకసారి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను. మీరైతే స్క్రీన్ మీద ఒక టేబుల్ అయితే చూడొచ్చు అనమాట. ఈ టేబుల్ మీద మీకు ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. AQI 0 to 50 ఉంటే కనుక అది మంచి ఎయిర్ క్వాలిటీ ఉన్నట్టు అనమాట. అదే AQI 51 నుంచి 100 ఉంటే ఓకే, సాటిస్ఫాక్టరీ అని చెప్పుకోవచ్చు. AQI 101 నుంచి 200 వరకు ఉంటే కనుక మోడరేట్ ఎయిర్ క్వాలిటీ అని చెప్పొచ్చు. 201 నుంచి 300 ఉంటే పూర్ క్వాలిటీ అనమాట. 301 నుంచి 400 ఉంటే చాలా పూర్ క్వాలిటీ. ఇక 401 నుంచి 500 ఉంటే కనుక సివియర్, అంటే చాలా డేంజరస్ ఎయిర్ క్వాలిటీ అని మనం అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఢిల్లీలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ AQI అనేది 300 నుంచి 500 వరకు ఉందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కళ్ళు మండే అవకాశం ఉంటుంది. రెండోది మన గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకి ఇది చాలా పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది అనమాట. అలానే ఈ AQI సంబంధించిన ఇండెక్స్ ని మన భారతదేశంలో ఉన్న మేజర్ నగరాలకు ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ముంబైలో 120 నుంచి 200 వరకు ఉంది. బెంగళూరులో 90 నుండి 150 వరకు ఉంది. హైదరాబాద్ లో 120 నుంచి 200 వరకు ఉంది. చెన్నైలో 100 నుంచి 180 వరకు ఉంది. కోల్కతాలో 150 నుండి 250 వరకు ఉందన్నమాట. ఇప్పుడు ఈ PUC సర్టిఫికేషన్ గురించి మాట్లాడదాం. ఈ PUC సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు వాడతారో ఆ వెహికల్స్ నుంచి మనకి పొల్యూషన్ వస్తుంటుంది. అంతే బట్ కార్బన్ మోనాక్సైడ్ అంటే ఇది ఆ వెహికల్స్ నుంచి మనకి ఉత్పత్తి అవుతుంది అనమాట. వీటి కంట్రోల్లోనే ఉందా? ఒక వెహికల్ ఎంత పొల్యూషన్ అనేది రిలీజ్ చేస్తుంది, దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ ఆ వెహికల్ యొక్క ఇంజిన్ సరిలేకపోయినా లేకపోతే ఇతర కారణాల వల్ల ఎక్కువ పొల్యూషన్ అనేది ఆ వెహికల్ కనుక జనరేట్ చేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఆ వెహికల్ ని సీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. అందుకనే PUC సర్టిఫికేట్ అనేది అవసరం. ఒకవేళ PUC సర్టిఫికేట్ లేని కారణంగా కొన్ని వెహికల్స్ అనేది సీజ్ చేస్తూ వస్తున్నారు ఢిల్లీలోని ట్రాఫిక్ పోలీసులు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పొల్యూషన్ కి కారణం ఈ పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు అంటే గనక ఇందులో కారణాలు చూసుకున్నట్లయితే గనక మీకు ఇందాకే చెప్పాను, ఎప్పుడైతే మన ఇంధనం పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనాలు అయితే ఉంటాయో వీటిని మండించినప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది. ఎనర్జీతో ఆ వాహనం రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లాసెస్ రూపంలో కొంచెం ఎనర్జీ బయటకు వెళ్తుంది కదా, కార్బన్ మోనాక్సైడ్ ఇలా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వస్తాయి అనమాట. పొల్యూషన్ ని కాజ్ చేసే గ్యాసెస్ అని కూడా పిలవచ్చు అనమాట వీటిని. సో ఇలా వచ్చే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఏదైతే ఉంటాయో వీటి వల్ల మనుషులకి ప్రమాదం అనమాట. కాలుష్యం అనేది క్రియేట్ చేయడానికి కారణం అవుతాయి. ఈవెన్ ఓల్డ్ ఇంజిన్స్ ఏదైతే ఉంటాయి వాటి వల్ల కూడా ఈ పొల్యూషన్ అనేది వస్తుంది. ఈవెన్ PM 2.5 పార్టికల్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉంటాయి అనమాట ఈ వెహికల్స్ అనేవి. నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇవి ఎప్పుడైతే మనకి పర్యావరణంలోకి ఎంటర్ అవుతాయి, అట్మాస్ఫియర్ లోకి మనకి ఎంటర్ అవుతాయో దీనివల్ల ప్రజలకి ఇబ్బందులు అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది ఎప్పుడైతే మనకి గాల్లోకి ఎంటర్ అవుతాయో మన మనుషుల లోపల ఉన్న లంగ్స్ లోకి ఎంటర్ అవుతాయి అనమాట. అలా ఎంటర్ అయ్యి మనకి జబ్బులు వచ్చే అవకాశాలు పెంచుతూ ఉంటది అనమాట. ఏదైతే వెహికల్స్ నుంచి ఇలాగా హానికరమైన వాయువులు బయటకు వస్తూ ఉన్నాయో వీటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక రూల్ ఏంటంటే PUC సర్టిఫికేషన్ అనమాట. అయితే ఈ PUC సర్టిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కాలుష్యాన్ని పూర్తిగా నివారించదు, కంట్రోల్ మాత్రమే చేయగలుగుతుంది అనమాట. సో మీరు గమనిస్తే కనుక వెహికల్స్ లో మనకి పెట్రోల్ వెహికల్స్ లో కేటగిరీస్ ఉంటాయి. BS3, BS4 అని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ మనకి BS6 వెహికల్స్ నడుస్తున్నాయి. సో BS3, BS4 లేకపోతే ఇలాంటి కేటగిరీస్ ఏంటంటే మనకి ఆ నెంబర్ పెరిగే కొద్ది 3, 4 ఇలాగ 6 ఏదైతే వచ్చిందో ఈ పొల్యూషన్ బయటికి ఏదైతే వస్తుందో ఆ శాతం తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఇక్కడ కంప్లీట్ గా మన పొల్యూషన్ అవాయిడ్ చేయలేము పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో, బట్ ఆ బయటకు వచ్చే శాతాన్ని తగ్గించవచ్చు అనమాట. అలా ప్రజెంట్ BS6 వాహనాలు అయితే నడుస్తున్నాయి. సో ఇలా BS6 వాహనాలు నడిచినప్పటికీ కూడా దీంట్లోంచి కొంత పొల్యూషన్ అయితే వస్తుంది. దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి కంట్రోల్లో. ఎప్పుడైతే వెహికల్స్ వాటి యొక్క లైఫ్ టైం అయిపోవడం కానీ ఇంజిన్ లో ట్రబుల్స్ వస్తే ఆ పొల్యూషన్ కి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మించిన పొల్యూషన్ చేస్తే కనుక గవర్నమెంట్ ఆ వెహికల్స్ ని సీజ్ చేయడం కానివ్వండి, ఫైన్లు వేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ప్రస్తుతం అయితే ఢిల్లీ గవర్నమెంట్ ఒక క్లియర్ మ్యాండేట్ అయితే ఇచ్చిందనమాట. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు ఉంటే BS6 వాహనాలు
వాహనాలకు మాత్రమే ప్రెసెంట్ అనుమతి అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి ఈవీ వెహికల్స్ కి అయితే అనుమతి అయితే ఉంది. మరి ఎందుకు గవర్నమెంట్ ఈవీ వెహికల్స్ ఇప్పుడు ప్రోత్సహిస్తుందంటే కనుక మనకి మీకు కింద చెప్పా, పొల్యూషన్ అనేది అరికట్టడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు పెట్రోల్ వాహనాలు లేదా డీజిల్ వాహనాలు అని చెప్పి. బట్ ఈవీ వెహికల్స్ అలా కాదు. ఈవీ వెహికల్స్ లో మనకి బ్యాటరీ ప్యాక్ మాత్రమే ఉంటుంది కాబట్టి అసలు దాంట్లో పొల్యూషన్ బయటకు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ ఎలిమెంటే ఉండదన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉన్న బ్యాటరీ ప్యాక్స్ వల్ల. సో అందుకనే గవర్నమెంట్ ప్రెసెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే సపోర్ట్ చేస్తుంది పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం కోసం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఉపయోగించడం వల్ల ఢిల్లీ వంటి నగరాల్లో ఎలాంటి ఉపయోగం వస్తుందంటే కనుక, సో మీకు ఇందా చెప్పాను, పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో వచ్చే పొల్యూషన్ ని ఎలాగో మనం అవాయిడ్ చేయలేం, ఎంతో కొంత పొల్యూషన్ వస్తుంది. కానీ ఆ వచ్చిన పొల్యూషన్ ని కొంతమేరకు కంట్రోల్ ఎలా చేయొచ్చు అంటే ఈవీ వెహికల్స్ తో మనం కంట్రోల్ చేయొచ్చు. అది అలాగా ఉదాహరణకి ఒక 100 వెహికల్స్ ఉన్నాయి. సో ఈ 100 వెహికల్స్ మనకి పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఈ 100 వెహికల్స్ లో ఒక 50 వెహికల్స్ ఈవీస్, ఒక 50 వెహికల్స్ కనుక మనకి పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయనుకోండి, 50% మనకి ఈవీ వెహికల్స్ ఉండడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి కొంతమేరకు కంట్రోల్ అవుతుంది అన్నమాట. ఇలాగ మనకి ఈవీ వెహికల్స్ యొక్క పర్సంటేజ్ని పెంచుకుంటూ వెళ్తే కనుక ఏదైతే మనకి పెట్రోల్ వెహికల్స్ నుంచి పొల్యూషన్ వస్తుందో ఆ శాతాన్ని కొంతమేరకు ఈవీ వెహికల్స్ తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓవరాల్ పర్సంటేజ్ వైజ్ గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తున్నారో వాళ్ళకి సబ్సిడీస్ లాంటి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా రాయితీలు ఇస్తుంది. ఈవెన్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్స్ కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడు తర్వాత ప్రశ్న ఏంటంటే ఢిల్లీ వంటి నగరాల్లో లేకపోతే ఏదైతే మన భారతదేశంలో నగరాలు చాలా పొల్యూషన్ కండిషన్స్ లోకి వెళ్ళిపోయిన నగరాలు ఏదైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలంటే ఎలక్ట్రిక్ వాహనాలే పరిస్థితి, ఎలక్ట్రిక్ వాహనాల దిక్క, వేరే వాహనాల ద్వారా దీన్ని కంట్రోల్ చేయలేమంటే కనుక వేరే ఆల్టర్నేటివ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి హైడ్రోజన్ వాహనాలు ఉపయోగించవచ్చు, సిఎన్జి లేదా బయోఫ్యూయల్స్ కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే మన ఏదైతే వెహికల్ ని కస్టమర్ కొనుక్కోవాలో అవి అందుబాటు ధరలో కూడా ఉండాలి కదా, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందుబాటులో ఉండాలి కదా. ఉదాహరణకి హైడ్రోజన్ వాహనాలు తీసుకుంటే కనుక హైడ్రోజన్ వాహనాలకి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలి. హైడ్రోజన్ వెహికల్ ఇనీషియల్ కాస్ట్ అనేది మనకి ఎలక్ట్రిక్ వెహికల్ కన్నా ఎక్కువ, ఈవెన్ పెట్రోల్ వెహికల్ కన్నా కూడా ఎక్కువ అనమాట. సో కాస్ట్ అనేది ఒక ఛాలెంజ్గా ఉంది హైడ్రోజన్ వాహనాలకి. రెండోది సిఎన్జి వాహనాల వల్ల మనకి పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలతో పోల్చుకుంటే పొల్యూషన్ తక్కువ, బట్ ఈవీతో పోల్చుకుంటే పొల్యూషన్ అయితే చేస్తుంది అనమాట సిఎన్జి వాహనాలు. సో ఇలా పోల్చుకున్నట్లయితే కనుక ఈవెన్ పొల్యూషన్ పరంగా కంట్రోల్ చేసే వెహికల్స్ హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజెంట్ గవర్నమెంట్ మొగ్గు చూపిస్తున్న వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్స్. కారణం ఆ వెహికల్స్ ని మార్కెట్ లో తీసుకొచ్చినప్పుడు కస్టమర్లు ఉపయోగించాలి కదా, పబ్లిక్ వాడాలని చెప్తారు బట్ వాళ్ళు ఫోర్స్ చేసి కొనిపించలేరు కదా గవర్నమెంట్. సో అందుకనే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఒక రాబోయే ఒక 4 to 5 years వరకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక ఆల్టర్నేటివ్ వెహికల్ కింద కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత హైడ్రోజన్ వాహనాలు కూడా మంచి ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది. బట్ హైడ్రోజన్ వాహనాలని మాస్ ప్రొడక్షన్ చేసి కస్టమర్లు అందుబాటులో తీసుకురావాలంటే వాటి రేట్ ని తగ్గించాలి, దానికి కావాల్సిన హైడ్రోజన్ ఇంధన స్టేషన్స్ కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఈవీ వెహికల్స్ కూడా ఒక ఆల్టర్నేటివ్ వెహికల్ అనేది అందుబాటు ధరలో కూడా లభిస్తుంది అనమాట. ఇది ప్రజెంట్ ఢిల్లీ వంటి నగరాల్లో పొల్యూషన్ వల్ల అక్కడ ఎవరైతే వాహనదారులు ఇబ్బందులు పడడం కానివ్వండి, అక్కడ ముఖ్యంగా పబ్లిక్ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనమాట. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎప్పుడైతే మనకి గుడ్ కానివ్వండి, సాటిస్ఫాక్టరీ లెవెల్ కానివ్వండి, మేనేజబుల్ లెవెల్స్లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ప్రజలు సురక్షితంగా ఉన్నట్టు, లేకపోతే వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో దానికి ఆల్టర్నేటివ్గా ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈవీ వెహికల్స్ని ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట. అలాగే మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కోరల్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కోరల్ లైవ్ ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.